సో ఇప్పుడైతే పెళ్ళికి వెళ్తున్నాం బీదర్కి. భాల్కి నుండి అరౌండ్ 8:30కి ఇలా బయలుదేరాము. అక్క బావ పిల్లలు, నేను నా పిల్లలు. నాకైతే కార్ అస్సలు నచ్చదు, నాకు ఎందుకేమో ఫుల్ వామిటింగ్ వస్తుంది. మేము ఇప్పుడు డైరెక్ట్గా పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. బీదర్లో చిద్రిలో వాళ్ళ ఇల్లు అయితే ఉంది. ఇంట్లో వడి బియ్యము, తాంబూలము, రాగి బిందె అవన్నీ ఉన్నాయి. ప్లస్ మేనమామ కూడా కావాలి కాబట్టి సో ముందుగా మా అక్క బావ మేమందరం కలిసి అయితే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. కార్డులో 2 ముహూర్తాలు అని వేస్తారు. ఒకటి 10:30 అరౌండ్ అయితే ఇంట్లోనే తాళి అనేది కడతారు. మొత్తం ప్రోగ్రామ్ అంతా ఇంట్లోనే అయిపోతుంది, ఏదైతే పందిరి వేస్తారో అక్కడే. అండ్ మిగతా ప్రోగ్రామ్ జస్ట్ దండలు మార్చుకోవడము, అక్షంతలు వేసుకోవడము అవన్నీ మొత్తం ఫంక్షన్ హాల్లో. అది 12:30 అరౌండ్ వాళ్ళు ఫంక్షన్ హాల్కి అయితే వచ్చారన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఇంటి దేవుడికి పూజ అనేది చేస్తున్నారు. 5 కలశాలు పెట్టి వాటి మీద ఒలువని కొబ్బరికాయలు పెట్టి వాటి మీద బ్లౌజ్ పీసెస్ పెట్టి దండాలు వేసి ఇలా పూజ అనేది వీళ్ళు చేస్తారు. ఇది వీళ్ళ పద్ధతి. మొత్తం మెయిన్ ప్రోగ్రామ్ అంటే తాళిబొట్టు కట్టడము, మెట్టెలు పెట్టడము, జీలకర్ర బెల్లం పెట్టుకోవడము మొత్తం అనేది ఇక్కడ ఏదైతే పందిరి వేశారో వాళ్ళు మొత్తం ఇక్కడే జరగబోతుందన్నమాట. ఇప్పుడు జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారు. మాకు వీళ్ళ ఇంట్లో ఎక్కువ స్పేస్ లేకపోవడం వల్ల నేనైతే లోపల కూడా ఎంటర్ అవ్వలేదు. వాళ్ళు పర్టికులర్ ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లోనే పందిరి అనేది వేశారు. అది కూడా చూపిస్తాను. చిన్న మనము ఆయిల్ క్యాన్ డబ్బా ఉంటుంది కదా, అవి మనం 4 డబ్బాలు పెట్టి వాటిలలో 4 పోల్స్ పెట్టి పందిరి అనేది వేస్తాము. అండ్ అప్పుడు ఆ దీపం అనేది పెడతాం కదా, పందిరి దీపము. బట్ వీళ్ళు ఏం చేశారంటే ఏదైతే ఆయిల్ డబ్బా మనం సపోర్ట్కి తీసుకుంటాం కదా, దాంట్లోనే 4 స్టిక్స్ పెట్టేసి దానికి పందిరిలా వేసి అక్కడ ఒక చిన్న దీపం పెట్టారు. ఒక ప్లేస్లో నేను హైలైట్ చేస్తాను, మీకు కూడా కనిపిస్తుంది చూడండి. చిన్నగా పందిరి వేసిరని చెప్పిన కదా, చూడండి పెళ్లి కొడుకు వెనక చిన్న మీకు చెంబు కనిపిస్తుంది కదా, అదే పందిరి అన్నమాట. పచ్చని ఆకులతోటి అలా ఒక చిన్న డబ్బాలో 4 చిన్న కట్టెలు పెట్టి దానికే ఏమంటారు చెంబు అనేది కట్టారు. కన్నడలో దాన్ని హందిర్ గుంజి అంటారు అన్నమాట. నేను నా పిల్లలు మా అక్క పిల్లలు ఫుల్ బోర్ అయిపోయినాము, ఎందుకంటే లోపల స్పేస్ లేకుండే ఇంకా వెళ్ళలేదు. బయట నిల్చొని ఫోటోషూట్ కూడా చేయలేకపోతున్నాం, ఎందుకంటే అంత ఘోరంగా ఉబ్బరైతే ఇస్తుంది. దీనికి బదులుగా మేము ఫంక్షన్ హాల్ కన్నా వెళ్ళాల్సిందేమో అనిపించింది మాకు. ఇలా ఇంటికి దగ్గరే కుద్రి ఫంక్షన్ హాల్ అని ఉంది, అక్కడే పెళ్ళి ఉందనమాట. ఇంకా మా వారు రాగానే నేనైతే రిలాక్స్ అయిపోయినా, నా పిల్లల బాధ కూడా తప్పిపోతుంది. మా వారు ఉంటే ఆయన చుట్టే ఉంటారు. ఇంకా నడవండి ఫస్ట్ ఫంక్షన్ హాల్కి వెళ్దామని అయితే వచ్చేసినాము.
పెళ్లి కూతురు వాళ్ళ మేనమామ అంటే మా బావ మా అక్క అయితే కన్యాదానం అయితే చేశారు. కరెక్ట్ ముహూర్తానికే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లోనే మొత్తం కార్యక్రమం అయితే అయిపోయింది. ఫంక్షన్ హాల్లో అయితే జస్ట్ దండలు మార్చుకోవడము, అక్షంతలు అందరితో వేయించుకోవడం మాత్రమే ఉంది. బీదర్ సైడ్ స్పెషాలిటీ ఎండిపోయిన జొన్న రొట్టెలు ఉంటాయి కదా, అవి కూడా ఉంటాయి పెళ్ళిలో. ఇక్కడ కూడా పెట్టారు, నేను లాస్ట్లో పెట్టించుకున్నాను. ఖాళీగా స్టేజ్ ఉన్నప్పుడే పిల్లలతో కొన్ని ఫోటోలు దిగి వాళ్ళకు కూడా కొన్ని ఫోటోలు దింపాను. ఒక్కసారి తింటే కథం ఇంకా వాళ్ళ డ్రెస్ అయితే డ్రెస్ లాగానే ఉండదు, మొత్తం ఇంకా మాష్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ కొన్ని వీడియో క్లిప్స్ అందుకని పెట్టాను. అండ్ మిగతా అన్నీ ఎండులో పెట్టాను, మళ్ళీ స్టార్టింగ్లో పెడితే బోర్ అయిపోతారు కదా అని. సో ఫస్ట్ అయితే గబగబా తినేస్తున్నాము. స్టేజ్ మీద బాగా రష్ ఉంది కదా అని చెప్పేసి ఫస్ట్ తినేసాము, తిన్నాక పైకి వెళ్ళాము. మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలు, దిగకుండా ఎలా ఉంటాం చెప్పండి. సో అయినంత వరకు పిల్లలు నేను అందరం అయితే దిగేసాము. హల్దీ అండ్ పతానం వ్లాగ్లో ఎక్కువగా కవర్ చేశాను. సో వ్లాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, వాటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను, చూడని వాళ్ళు చూసేయండి. పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో అయింది కాబట్టి ఎక్కువగా ఛాన్స్ దొరకలేదు వ్లాగ్ షూట్ చేయడానికి. అయినంత వరకు వీడియోస్ అయితే యాడ్ చేశాను. పెళ్లి జరగగానే మేము అక్కడ ఉండకుండా మా ఊరికైతే వెళ్ళాము. బీదర్ నుండి మా ఊరు దగ్గరే. చేన్లో పండిన ఆర్గానిక్ వెజిటేబుల్స్ వ్లాగ్ కూడా చేశాను, అది కూడా అప్లోడ్ చేస్తాను. నా వ్లాగ్స్ నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.